ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు వానాకాలానికి సంబంధించి ఈ నెలాఖరులోగా రైతు భరోసా విధులను విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న రైతులను ఆదుకునేందుకు సీఎం గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నట్లుగా చెప్పారు. పాత పథకాలు కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తున్నామని చెప్పారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారుతోందని వివరించారు. కొనసాగిస్తున్నాం. ఎప్పుడు కూడా భారతదేశంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మాత్రమే దేశం మొత్తం రుణమాఫీ జరిగింది 70,000 కోట్లు దేశం మొత్తానికి. ఇప్పుడు ఒక తెలంగాణలోనే 21,000 కోట్లు మొదటి సంవత్సరంలో. ఏ రాష్ట్రం కూడా అంత ధైర్యం చేయలేదు. 2 లక్షల వరకు ఇస్తానని చెప్పాడు, అంతవరకు ఇచ్చాడు. మాకు వచ్చిన పేర్లన్నీ కూడా సమతూకం చేశాం. పైన ఉన్నట్టు వాటికి 2 లక్షల వరకు ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకున్నారు. రైతు భరోసా కూడా వాళ్ళు ఎగ్గొట్టెళ్ళినా కూడా 10,000 కోట్లు మీ ఖాతాలో వేశాం. రైతు బీమా కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా ఇందాక చెప్పినటువంటి డ్రిప్ కానీ, మెకనైజేషన్ కానీ, సబ్సిడీలు కానీ, విత్తనాలు కానీ, మీరు పండించిన ప్రతి పంటని కూడా గిట్టుబాటు ధరకు కొని సంవత్సరానికి 10,000 కోట్లు నష్టం వస్తున్న గవర్నమెంట్కి రైతులు నిలబెట్టాలని చెప్పి ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకని నేను నిన్న ఉదయం కూడా చెప్పొచ్చా, అన్నా మృగశిర కార్తె వచ్చింది, ఇవాళ ఇది పూర్ణమి, ఏరువాక పూర్ణమి. మీరు ఈ రోజున నాకు రైతు భరోసా కూడా నా రైతులకి ఈ విత్తనాలు పెట్టే లోపల, నాట్లేసే లోపులోనే మొత్తం ఇవ్వాలని చెప్పొచ్చు. కానీ అన్న నేను రేపేళ్ళంట్లో కూర్చొని ఆర్థిక మంత్రితోటి గారు మాట్లాడి తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి 10,000 కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోటి సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఇబ్బందే, ఒక పక్క ఉద్యోగస్తులు వాళ్ళ బాకీలు మీరు మనం చూసారు. 5 డిఏలు ఇవ్వాలి, 10,000 15,000 కోట్లు వాళ్ళకి కట్టాలి. పాత బిల్లులు 40,000 కోట్లు కట్టాలి. పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు కట్టాల్సినవి R&B, ఇరిగేషన్, మిగతా శాఖల్లో. ఇంకా పెన్షనర్స్ కి ఒక 10,000 కోట్లు కట్టాలి. అవన్నీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలన్నీ కూడా మన మీద పడ్డాయి. అయినా సరే ముఖ్యమంత్రి గుండె ధైర్యంతో ముందుకెళ్తా ఉన్నాడు. వాళ్ళనే ముఖ్యమంత్రిని మనం బలోపేతం చేయాలి. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలి అంటే మన రాష్ట్ర పరిపాలన కానీ, అదేవిధంగా పథకాలు కానీ దేశానికి ఆదర్శంగా ఉండాలి. అందుకని ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా మాకు తెలంగాణ మోడల్ కావాలని అడిగే పరిస్థితి వచ్చింది మోడీ గారిని. అందుకని ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఒత్తిడికి కులగణన మొదలుపెట్టాడు, ఎస్సీ కేటగరైజేషన్ మొదలుపెట్టారు. అందుకనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగానే రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. కొన్ని కష్టాలున్నా కూడా వెనకడుగేసే ప్రశ్నే లేదు. మీరు ఇందాక చాలా మంది దేవసింగ్ లాంటి వాళ్ళు చెప్పారు, మన పథకాలని మీరు ఏ ఊరు కావూరు, ఇందాక పూర్ణాళ గ్రామం వెళ్ళినప్పుడు ఎంతమందికి రుణమాఫీ జరిగింది పేర్లతో సహా చదివాడు. ఎంతమందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, ఎంతమందికి తెల్ల కార్డులు ఇచ్చాం, ఎంతమందికి ఇళ్లు ఇచ్చాం. ఆ ఊళ్ళో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్ణ నోట్ చేసి పెట్టుకొని ఆ పేర్లతో సహా చదివారు. ఇవ్వాలి, ఇంకా పేదవాళ్ళు ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు 3,500 ఇళ్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మీకు చెప్పాను, నిరుపేద ఇవ్వండి, గుడిసెలు ఉన్నోడికి ఇవ్వండి, ముందు గుడిసెలు ఉన్నోళ్ళని పట్టుకొని రండి అని సమన్వయ కమిటీకి చెప్పాను. మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీకు కూడా చెప్పాను, ఇద్దాం. మళ్ళీ కొద్ది రేకులు ఉన్నోళ్ళకో వాళ్ళకో ఆసరా ఉన్నోళ్ళకి నెక్స్ట్ సీజన్లో ఇచ్చుకుందాం. కాబట్టి ఖమ్మం నియోజకవర్గంలో జనాభా